హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో మనం దగ్గర హోండా ఎంఎస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డ్రైవింగ్ బ్లాగ్ అయితే ఉంది. సో నేనే డ్రైవ్ చేశాను. నేను ఇప్పుడు నడిపే మోడల్ అయితే సెకండ్ జనరేషన్ ప్రీ ఫేస్ లిఫ్టెడ్ మోడల్ అనమాట. సో మీకు స్క్రీన్ పైన మోడల్ కార్ మోడల్ కనిపిస్తుంది అది. అండ్ కొత్త మోడల్లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ థర్డ్ జనరేషన్లో మొత్తం హోండా సిటీకి హోండా ఎలివేట్కి మధ్యలో సెట్ చేసి తీసారనమాట విత్ అడాస్ టెక్ అండ్ లెవెల్ 2 అడాస్ కూడా ఉంది అట్లా. బట్ పర్టికులర్లీ నేను నడిపే వేరియంట్కి అయితే నేను నడిపే మోడల్కి అయితే లేదు. సో దట్ ఈస్ 2018-19 మోడల్ ఆ టైప్లో ఉంది. సో ఇంజన్ గురించి ఆల్రెడీ మేము ఇక్కడ స్క్రీన్ పైన పెయిడ్ విత్ అని పెడుతున్నాను కదా. సో 1.2 లీటర్ ఐవీ టెక్ ఇంజన్, 90 PS, 110 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్, బోత్ ఇన్ మాన్యువల్ అండ్ సివిటీ గేర్ బాక్స్లో అవైలబిలిటీ ఉంది. అట్లా పర్టికులర్లీ కాంపాక్ట్ టైప్ సిడన్ అనమాట. సో దీనికి మనకి ఈ టైప్ సిడన్ మాట్లాడుకోవాలంటే మనం ఆబ్వియస్లీ డిజైర్ తీసుకోవాలి. సో డిజైర్ ఇప్పుడు టాప్ సెల్లింగ్ ఇది, అండ్ ఇది కూడా టాప్ సెల్లింగే. సో అట్లా అండ్ సో రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే పవర్ అనేది ఇనిషియల్ టార్క్ అండ్ మిడ్ రేంజ్ టార్క్ అయితే చాలా బాగుంది. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ ఉంది. సో పర్టికులర్లీ ఈ మోడల్ నేను డ్రైవ్ చేసిన దాంట్లో పాత కార్ అది. సో పాత మోడల్. సో కొద్దిగా నాకు క్లచ్ టైట్ అనిపించింది కానీ బట్ క్లచ్ ఏం టైట్ అయితే ఏమి ఉండదు. అండ్ పవర్ కూడా చాలా బాగుంది. ఈజీగా స్మూత్గా 60-70 క్రాస్ అయితే అయిపోతుంది థర్డ్ ఫోర్త్ గేర్స్లో. సో ఏమీ అంటే ల్యాక్ లస్టర్ అయితే లేదు. అండ్ ఇంజన్ కూడా ఏం స్ట్రగుల్ కాదు. సో స్మూత్గా వెళ్ళిపోతుంది ఈవెన్ దో ఏసీ ఆన్లో ఉన్నా కూడా. సో అట్లా. సో ఏసీ ఇంచుమించుగా 23-24 ఆ రేంజ్లో పెట్టాము. అండ్ మైలేజ్ వచ్చేసరికి యాక్చువల్లీ ఆ కార్ నేను ఒక లాంగ్ ట్రిప్ తీసుకెళ్ళాను అనమాట. ఒక 250 కిలోమీటర్స్ దాకా లాంగ్ ట్రిప్ తీసుకెళ్ళాను. సో నాకు అక్కడ మైలేజ్ వచ్చేసరికి మనకి 19.5 kmpl మైలేజ్ అయితే రిటర్న్ చేసింది విత్ ఏసీ. అండ్ ఇంకేంటంటే వెనకాల అంటే ప్యాసింజర్స్తోని. సో టోటల్గా 5 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నాం. సో యావరేజ్గా 5 మెంబర్స్ 8 5 ఉన్నామన్నమాట. సో 400 kgs అట్లా. సో అండ్ సో ఆ వేరియంట్లో మనకి నేను నోటీసబుల్ చేసిన ఫీచర్స్ ఏంటంటే ఎలక్ట్రికల్లీ ఓఆర్విఎం అడ్జస్టబుల్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, హైట్ అడ్జస్టబుల్ ఉంది. సో అది కూడా 8-way, స్టీరింగ్ కూడా అడ్జస్టబుల్ ఉంది, ఆటోమేటిక్ ఏసీ ఉంది, క్రూజ్ ఉంది సారీ. సో 8 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ 4 స్పీకర్స్తో ఉంది, 2 ట్వీటర్స్తో ఉంది. సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది, చాలా క్లారిటీగా నీట్గా క్లియర్గా ఉంది సౌండ్ సిస్టమ్. అండ్ బాస్ కూడా చాలా బాగుంది ఇట్లా. అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో అది కూడా నైట్లో కొద్దిగా కనపడలే కానీ బట్ డే టైంలో అయితే చాలా బాగుంది. క్లారిటీ అండ్ రిజల్యూషన్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే సో ప్రోస్ వచ్చేసరికి మనకి పవర్ అనేది 90 PS పవర్ అనేది చాలా బాగుంది. అండ్ నాకేమనిపించిందంటే సింగిల్ ప్యాసింజర్ ఉన్నా ఫుల్ ప్యాసింజర్ స్టఫ్ ఉన్నా కూడా పవర్ డెలివరీ అయితే ఎక్కడ ఏం చేంజ్ అయితే అనిపించలేదు. సో నేను ఒక 25-30 కిలోమీటర్స్ వరకు సింగిల్గానే వెళ్ళాను. సో అక్కడ కూడా నాకు పవర్ డెలివరీ బాగుంది. ఆ తర్వాత నుంచి మా ఫ్రెండ్స్ని అందరిని యాడ్ చేసుకుంటే అక్కడ కూడా పవర్ డెలివరీ బాగుంది. సో ఈజీగా 5th గేర్లో 2.5 నుంచి 3000 RPM మధ్యలో 195 వరకు అయితే క్రాస్ అయింది అట్లా. అండ్ సిటీలో సిటీలో ఈజీగా జడ్జ్ చేయొచ్చు అండ్ ఈజీగా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఈజీగా మనకు తెలుస్తుంది లెంత్ ఎంత అనేది. సో లెంత్ ఆబ్వియస్లీ కార్ లెంత్ చూసుకుంటే 4 meters లోపలనే ఉంటుంది బికాస్ కాంపాక్ట్ సిడన్ టైప్ కాబట్టి అట్లా. సో ఇది. అండ్ క్యాబిన్ స్పేస్ కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ లెగ్ రూమ్ అండ్ వెనకాల సీట్ కుషనింగ్స్ కూడా చాలా బాగుంది. బట్ హెడ్ రూమ్ కొద్దిగా తక్కువ అనిపించింది. సో మేమున్న హైట్కి వెనకాల కూర్చున్న హైట్ ప్యాసింజర్స్కి కొద్దిగా హెడ్ రూమ్ చాలా తక్కువ అనిపించింది. అండ్ సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా ఉంది, ఇంజన్ కూడా చాలా రిఫైన్డ్గా ఉంది. అండ్ హయ్యర్ ఆర్పిఎంలో ఇంజన్ నాయిస్ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. బట్ అక్కడ కూడా 100 వరకు అయితే క్రాస్ అవుతుంది బండి అట్లా. అండ్ ఇనిషియల్ అవన్నీ ఓకే. నేను నడిపింది అయితే మాన్యువల్. సో మాన్యువల్ అంటే ఆబ్వియస్లీ మాన్యువల్ ఈజ్ ఎ మాన్యువల్.
సో మాన్యువల్ అంటే అదొక ఇది ఉంటుంది. సో మాన్యువల్ అయితే గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే షార్ట్ గేర్ రేషియోస్ ఉన్నాయి. సో ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి తొందరగా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది, అండ్ సెకండ్ నుంచి థర్డ్ కూడా తొందరగా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. బట్ థర్డ్ ఫోర్త్ ఈజ్ నార్మల్ షిఫ్టింగే ఉంది, అండ్ అక్కడి నుంచి అంటే స్పీడ్ అనేది థర్డ్ నుంచి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ టార్క్ కూడా 110 న్యూటన్ మీటర్స్. సో అది కూడా టార్క్ కూడా చాలా బాగుంది. సో సింపుల్గా క్లచ్ వదులుతున్నా కూడా మేనేజబుల్గానే ఉంది. ఈవెన్ దో స్పీడ్ బ్రేకర్స్ వచ్చిన దగ్గర కూడా థర్డ్లో ఈజీగా పికప్ అవుతుంది అట్లా. అండ్ సో వెయిట్ ఉన్నప్పుడు హైవే మీద డ్రైవ్ చేశాను. సో అక్కడ ఏంటంటే నాకు బండి అంటే స్టెబిలిటీ బాగానే ఉంది, బట్ సస్పెన్షన్ వచ్చేసరికి చిన్న దానికి కూడా ఎక్కువ ఎత్తేస్తుంది. సరే అది వెయిట్ వల్ల. అండ్ టర్నింగ్ ఇట్లా తిప్పుతుంటే స్టీరింగ్ హార్డ్ అయిపోయింది. అది కూడా 80-90లో చిన్న టర్నింగ్స్ తిప్పుతుంటే కూడా హార్డ్ అయిపోయింది. బట్ సిటీలో అయితే స్టీరింగ్ చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. సో సిటీ డ్రైవింగ్ అయితే డిజైర్ అండ్ ఇది రెండు చాలా కంఫర్టబుల్ కార్స్. డిజైర్ ఇంకొద్దిగా విడ్త్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఒక 5-6 మిల్లీమీటర్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ హైట్లో కూడా డిజైర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి దీంట్లో 165 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. అండ్ ఇందులో ఈకో ఇండికేటర్ ఉంది, సో ఫర్ మైలేజ్ కోసం అని. సో నేనైతే షాక్ అయ్యాను. 19.5 రిటర్న్ చేసింది విత్ 10 హెవీ లోడ్స్ అండ్ 22 ఆ రేంజ్లో ఉన్నప్పుడు. అండ్ ఈ పర్టికులర్లీ కార్లో అయితే మనకి బ్లాక్ విత్ బీచ్ ఇంటీరియర్ వస్తుంది. సో మీరు చూడొచ్చు బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇక్కడ. సో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అయితే బాగుంది, రెస్పాన్సివ్గా ఉంది అండ్ చాలా బాగుంది. అండ్ స్టీరింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, అండ్ సీట్ కూడా చాలా అంత బాగుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇంకా అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.